విశాఖపట్నం తీరంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు తిరగబడిన సంగతి తెలిసిందే. 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి కోసం నేవీ, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లతో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా ముక్కం గ్రామానికి చెందిన 7 మత్స్యకారులు శనివారం మధ్యాహ్నం వేట ముగించుకొని తిరిగి వస్తుండగా తీరానికి 10 నాటికల్ మైళ్ల దూరంలో పెద్ద అల తాకడంతో బోటు మునిగిపోయింది. ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్లంతా దాదాపు 9 గంటల పాటు సముద్రంలోనే పోరాడారు. చివరకు బోటు కూడా పూర్తిగా మునిగిపోతున్న తరుణంలో అక్కడున్న ఒక మర్చెంట్ నౌక సిబ్బంది బోటు యజమాని కారి చిన్నను గమనించి సురక్షితంగా రక్షించారు. అయితే మిగిలిన 6 మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. సీఎం చంద్రబాబు రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. మత్స్యకారులు గల్లంతైన విషయం తెలియగానే విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి మాట్లాడారు. ఒక ఫిషింగ్ బోట్ ఏదైతే 30వ తేదీన బయలుదేరిందో ఆ ఫిషింగ్ బోట్ ఒకటి మిస్సింగ్ అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నిన్న ఈవినింగే కోస్ట్ గార్డ్ని, నేవీని అలర్ట్ చేయడం జరిగింది. జాయింట్ ఆపరేషన్ సెంటర్ నుంచి కంప్లీట్గా ఆల్ కైండ్స్ ఆఫ్ సిగ్నల్స్ కోసం మనం సర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ నెట్వర్క్ బేస్ చేసుకొని వాళ్ళని ట్రాక్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. బోట్లో 7 మంది ఉన్నారు. 7 మందిలో ఓనర్ కమ్ డ్రైవర్ కారి చిన్న అనే అతన్ని ఆల్రెడీ రెస్క్యూ చేయడం జరిగింది. మనకు పనామా అనే వెసల్ మనకు సీలో వెంచర్ అవుట్ అయ్యి ఉండగా ఇలా కొంతమంది కనపడడం, వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి ట్రై చేయడం, దాంట్లో కారి చిన్న గారికి సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేయడం జరిగింది. పనామా వెసల్ మనకి ఇమీడియట్గా జాయింట్ ఆపరేషన్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేయగానే మన కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడా ఇప్పుడు పనామా వెసల్ దగ్గరికి వెళ్ళి కారి చిన్న గారిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా హెలికాప్టర్స్తో, నేవీ వెసల్స్తో, అలాగే కోస్ట్ గార్డ్ షిప్స్తో మనం ఎక్కడైతే లాస్ట్ సిగ్నల్స్ చూసామో అలాగే వాళ్ళ కోర్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఎటువైపు మూవ్ అయి ఉండొచ్చు అన్న పాత్ చూసుకొని మనం అక్కడ ట్రాక్ చేయడం, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కరెంట్లీ ఇప్పుడు వరకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం బోట్ యాక్సిడెంట్కి గురయ్యి మనకు వీళ్ళందరూ వేరే బోట్ కానీ లేకపోతే దగ్గరలో ఎక్కడన్నా తీర ప్రాంతానికి కానీ చేరుకో ఉంటారు, లేకపోతే అక్కడ మిస్ అయి ఉన్నారు అని చెప్పి, గల్లంతై ఉన్నారని చెప్పి మనకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం సర్చ్ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. నేవీ, కోస్ట్ గార్డ్ కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం తరపున కంప్లీట్గా హోమ్ మినిస్టర్ గారు ఈరోజు మార్నింగ్ ఆల్ కన్సర్న్డ్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ వాళ్ళతో ఒక జాయింట్ కాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ఆర్టీజీఎస్ ద్వారా ప్రతి నిమిషం ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో మనం ఈ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. అలాగే వీళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, విజయనగరం ముక్కం ప్రాంతానికి చెందిన వాళ్ళు, నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీలో, ఒకరు మన భీమిలి కాన్స్టిట్యుయెన్సీకి చెందిన వాళ్ళు. వీళ్ళందరికి సంబంధించిన కుటుంబాలతో కూడా మనం టచ్లోకి రావడం జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ మనకు విశాఖపట్నం కూడా చేరుకున్నారు. వీరందరూ విశాఖపట్నం వాస్తవ్యులు, ఇక్కడే నివసిస్తారు కాబట్టి వీళ్ళందరితో ప్రభుత్వ అధికారులందరూ టచ్లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి తెలియజేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. చికెన్ మసాలా